అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ న్యూ ఇయర్ కిక్ 1230 కోట్లు. లిక్కర్ సేల్స్తో 4 రోజుల్లోనే ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయం. డిసెంబర్లో మద్యం అమ్మకాలు ఆల్ టైమ్ రికార్డ్. ఒక నెలలో 5,000 కోట్ల అమ్మకాలు. ఈ నెలలో కలిపి వచ్చిన సర్పంచ్ ఎన్నికలు, కొత్త మద్యం పాలసీ కావడంతో షాపుల్లో ఫుల్ స్టాక్. తెచ్చిన స్టాక్ మొత్తం అయిపోవడంతో వ్యాపారుల్లో జోషు. తెచ్చిన స్టాక్ మొత్తం అయిపోయింది. ఆ వ్యాపారులకైతే పండగ మంచిగా. ఈ డిసెంబర్ నెలలోనే సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చాయి మంచిగా. అప్పుడు బాగానే మొత్తం మద్యం తెచ్చుకున్న స్టాక్ మొత్తం తొందరగా అయిపోయింది. అలాగే ఇంకా ఇప్పుడు మళ్ళీ December 31st కావడంతో ఈ తెచ్చిన స్టాక్ మొత్తం అయిపోవడం జరిగింది. వ్యాపారులు అయితే చాలా హ్యాపీగా ఉంటారు అనమాట. ఈ మద్యం తెచ్చుకున్న స్టాక్ మొత్తం అయిపోవడంతో 1230 కోట్లు మొత్తం లిక్కర్ అయితే. గోదావరి జలాలపైన కేంద్రం డబుల్ గేమ్. పోలవరం, నల్లమల్ల సాగర్పై తెలంగాణ ఫిర్యాదులు బుట్టదాఖలు. పైకి కాదు కూడదంటూనే లోపల క్లియరెన్సులు ఇచ్చేలా పావులు. వరద జలాలపై ప్రాజెక్టులు లేవంటూనే అవే లెక్కలు. పాలమూరుపై ఏపీ ఫిర్యాదు చేయగానే DPRలు వెనక్కి. వరద జలాలపై ప్రాజెక్టులు లేవంటూనే వరద జలాల ఆధారంగానే పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టులు కడుతున్నామని ఏపీ చెప్పడంతో అసలు వరద జలాల ఆధారంగా ఏ ప్రాజెక్టు ఉండదని సెంట్రల్ వాటర్ కమిషన్ పేర్కొందన్నమాట. ఒక్కో ఆర్డర్కు 120 నుంచి 150. గీగ్ వర్కర్లకు స్విగ్గీ, జొమాటో బంపర్ ఆఫర్. న్యూ ఇయర్ నేపథ్యంలో ఇన్వెస్ట్కు ప్రకటన. సమ్మె ఆపాలని అమితాబ్ బచ్చన్తో వీడియోలు. దేశవ్యాప్తంగా శాంతియుతంగా ముగిసిన సమ్మె. పాల్గొన్న 1,75,000 మంది. సొంత సిబ్బందితో డెలివరీ చేసిన రెస్టారెంట్లు. దాడులు జరగకుండా బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నారు. ఫామ్ హౌస్కు కేసీఆర్. అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా హరీష్ రావుకు బాధ్యతలు. ఇక కృష్ణా జలాలపై చర్చ భారమంతా ఆయనపైనే. ఒక్కరోజు సభకు హాజరైన కేసీఆర్ తోలు తీస్తానంటూ హెచ్చరించి కీలక సమయంలో జంప్. కృష్ణా జలాల్లో జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు సిద్ధమైన సర్కార్. 15 మంది అవినీతి అధికారుల అక్రమాస్తులు 1,000 కోట్లు. ఈ ఏడాది అక్రమాస్తుల కేసులో తేల్చిన ACB. మొత్తం 199 కేసుల్లో 273 మంది అరెస్ట్. లంచం తీసుకుంటూ చిక్కిన 176 మంది ఉద్యోగులు. 2025 వార్షిక నివేదికలో ACB డీజీ చారు సిన్హా వెల్లడి. ఈ 15 మంది మాత్రమే కాదు అధికారులు, చాలామంది ఉంటారు. ఇట్లా అక్రమ కేసుల్లో మాత్రం చాలామంది అక్రమంగా సంపాదించిన ఆస్తులు చాలా ఉన్నాయన్నమాట. ప్రజల నుంచి, పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి వీళ్ళు కొన్ని డబ్బులు తీసుకొని వాళ్ళకైతే కొంత ప్రాజెక్టులు అవి ఇప్పిస్తూ ఉంటారు అన్నమాట. IASలతో సీఎం రేవంత్ న్యూ ఇయర్ వేడుకలు. గీగ్ వర్కర్లకు అండగా ఉంటాం, త్వరలోనే చట్టం తెస్తాం మంత్రి వివేక్ వెంకటస్వామి. ఆస్తుల కోసమే కేసీఆర్ ఫ్యామిలీలో కొట్లాట. 10 ఏళ్లు అధికారంలో ఉండి ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండ్రు మంత్రి వివేక్ స్వామి విమర్శించారన్నమాట. ఇట్లా IITలను గత ప్రభుత్వం నాశనం చేసింది. ప్రజాపాలనలో 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని వెల్లడి. యాదాద్రి జిల్లా అడ్డగూరులో ATCకి శంకుస్థాపన. ఉద్యమకారులను ఉరికించి కొడతామన్నారు. గత ప్రభుత్వంలో తెలంగాణ వ్యతిరేకులదే పెత్తనం. కవిత. పాపం ఈ కవితకైతే అసలు
షర్మిల ఎట్లా అయిపోయిందో కవిత గారైతే అలా అయిపోయారనమాట. పాపం వీళ్ళైతే అధికారం కోసం, డబ్బుల కోసం అని జెప్పేసి వాళ్ళ సొంత మనుషుల మీదనే, వాళ్ళ నాన్న మీద, వాళ్ళ అన్న మీదనే ఫైట్ జేస్తుంది కవిత అయితే ఇప్పుడు. ఇంతకు ముందుకు షర్మిల అయితే ఫైట్ జేసింది ఇట్లనే. సేమ్ ఇప్పుడు షర్మిల లాగానే మన కవిత గూడా అయిపోయింది. ఈమెకు పవర్ లేకుండా, ఏం లేకుండా అయిపోయింది. ఒక డమ్మీ అయిపోయింది. అది ఆమెకు నచ్చట్లేదు ఇంకా. యాక్చువల్ నేను సింగిల్‌గానే పోరాడతా, సింగిల్‌గానే ఫైట్ జేసుకుంటా అని జెప్పి ఇట్లొస్తుంది. కానీ 2029 ఎన్నికల్లో గూడా నేను పోటీ చేస్తా, నేను పార్టీ పెడతా, నేను సీఎం అయితా అని జెప్పేసి మాత్రం కవితనైతే అంటుంది. చూడాలి మరి కవిత 2029 ఎలక్షన్‌లో నిలబడదా? మరి షర్మిల లాగానే కాంగ్రెస్‌లో కలుపుకొని ఆమె ఇప్పుడు ఏపీకి వెళ్ళిపోయినట్టు మరి కవిత ఏం చేస్తారో మరి చూడాలి ఇంకా. డమ్మీ అయిపోయింది కవితనైతే మొత్తం. ఇక చూడాలి మరి కవిత ఎంతవరకు వస్తదో, ఏం చేస్తదో. నేను ప్రజల కోసం పోరాడతా, నేను ప్రజల కోసం ఉంటా, నేను ప్రజల మధ్యనే ఉంటున్నా, నేను ఎంపీ అయినప్పుడు కూడా నేను చేశాను ఇలానే ప్రజాబాటలో ఉన్నాను. ప్రజల కోసం నిరంతరం ప్రజల తరపున మాట్లాడుతూ ప్రజలకు ఏం కావాలో వాళ్ళ దగ్గరుండి చూసుకున్నాను అని చెప్పేసి అయితే మన కవిత అయితే అనడం జరుగుతుంది. ఏంటిదంటే ఎవ్వరికైనా అధికారం అంత పెద్దగా అయినప్పుడు మొత్తం అధికారం ఉండాలి, చెయ్యాలి అని చెప్పేసి ఉంటది. వాళ్ళు కూడా ఈమెకు అధికారం ఇవ్వకుండా ఏదో నార్మల్‌గా పెట్టేసి అట్లా ఉంచడం వల్ల ఆమెకు నచ్చలేదనమాట. నా మాట అంటే లెక్కలేదు, నేనంటే లెక్కలేదు, నేను మీతోనే ఎందుకుంటా, నేను సెపరేట్‌గానే ఉంటా, నేను సెపరేట్‌గా ఉండి ఫైట్ చేస్తా అనుకుందో ఏమనుకుందో మరి ఇంకా. ఇక ప్రజల కోసం నేను నిలబడతా, ప్రజల కోసం నేను చేస్తా అని చెప్పేసి అయితే కవిత గారు మాట్లాడడం జరుగుతుంది. ఇక యూట్యూబ్ అన్వేష్‌పై కేసు, కరాటే కళ్యాణి ఫిర్యాదు. ఈడైతే ఈయనకి పోయి ఆడ మంచిగా వీడియోలు చేసుకొని బతుకురా బే అంటే వీడు ఇండియా పైన మొత్తం కామెంట్ చేసుకుంటా మాట్లాడుతుండు వీడు. భారతదేశం మీద కామెంట్లు చేసుకుంటా నేను భారతదేశానికి రాదు, అది మంచిగా ఉండదు, భారతదేశం వేస్ట్ అన్నట్టు మాట్లాడినాడు. మొత్తం యూట్యూబ్‌లో వానికి భారతీయులు మొత్తం అన్‌సబ్‌స్క్రైబ్ అయితే కొట్టేస్తున్నారనమాట. ఈడు భారతదేశంలో ఉండి, భారతదేశంలో పెరిగి వాడు ఇప్పుడు అక్కడికెళ్ళే అదే మంచిది కల్చరు, భారతదేశం వేస్టు అని మాట్లాడితే వాడు మన దేశానికి ద్రోహం చేసినట్టే వాడు. మన మన గొప్పతనం ఏంటి? మనమేంది? వాడు మనని కించపరిచే విధంగా మాట్లాడిండు మొత్తం. మన దేవుళ్ళ పైన, మన సీతాదేవి మీద, ద్రౌపది మీద వాడు అసభ్యకరంగా మాట్లాడిండు. అయితే వాడు మాట్లాడిన దానికి మన కళ్యాణి క కళ్యాణి గారైతే కంప్లెయింట్ చేయడం జరిగింది. మన పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో అయితే వీడిపైన చాలామంది కేసులు పెడుతున్నారు హిందూ సంఘాలైతే. వీడిని అక్కడి నుంచి తీసుకొనొచ్చి వీడిని ఇక్కడ అరెస్ట్ చేసి ఇక్కడ పెట్టేసేయాలి వీడిని. వాడట్లా మన దేశం గురించి, మన ప్రజల గురించి వాడలా మాట్లాడుతున్నాడు, మన సంస్కృతి గురించి. వాడక్కడికెళ్ళి ఏదో పైసలు సంపాదించగానే భారతదేశం మంచిది కాదు, ఇక్కడ బయటి దేశాలు బాగుంటాయి అని చెప్పేసి వాడైతే అనడం జరిగింది. వాడి బూతులు, ఏందసలు వాడు మనిషేనా అని చెప్పేసి చాలామంది తిడుతున్నారు. ఈడో చెత్త నా కొడుకు, బేకార్ నా కొడుకు, వీడు భారతదేశాన్ని తిడతాడా వీడు? భారతీయ సంస్కృతి గురించి మాట్లాడతాడా వీడు? అసలు వీనికి ఏం తెలుసు మన సంస్కృతి గురించి? బేకార్ నా కొడుకు అని చెప్పేసి ప్రజలైతే విరుచుకుపడుతున్నారు. 15 మంది అవినీతి అధికారుల అక్రమాస్తులు, 1000 కోట్లు ఈ ఏడాది అక్రమాస్తుల కేసులో తేల్చిన ఏసీబీ. తెల్వదు యాదికి లేదు. పేమెంట్ గేట్వే ఐడీలో చెప్పని ఐబొమ్మ రవి ట్రాన్సాక్షన్స్ కోసం 7 ఇంటర్నేషనల్ పేమెంట్ గేట్వేస్ కరోనా టైంలో 13.40 కోట్లు ఖాతాలోకి, 12 రోజులు కస్టడీలో. ఆర్థిక లావాదేవీలపై పోలీసుల ఆరా.